రేపు కేసు నిలబడకపోతే బీజేపీకి ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బీజేపీ ఇప్పటిదాకా ఏం చెప్తోంది, మా సిబిఐ విచారణకు అప్పచెప్పండి, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, కేసీఆర్ ఏమీ చేయదు అని కదా బీజేపీ వాదన. సో బీజేపీ వాదనను బలహీనం చేయడానికి, బీజేపీని ఎక్స్పోజ్ చేయడానికి, ఇంకో చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, చూడు కేసీఆర్ను సిబిఐ కేసు అప్పచెప్పినా ఏమీ చేయడం లేదు అనే ఒక బలమైన నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడటానికి కాంగ్రెస్ వ్యూహం అయి ఉండాలి. ఎందుకంటే ఈ వ్యూహము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ లాభమైంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలున్నారు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ లాభమైంది. బండి సంజయ్ని అర్ధాంతరంగా తొలగించడం కానీ, కవితను అరెస్ట్ చేయడం కానీ, ఈ రెండు కూడా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగించి కాంగ్రెస్ లాభపడ్డది. ఇప్పుడు కూడా సిబిఐ విచారణలో గనక కేసీఆర్ను